Hi friends, yes, good morning. This is your Pawan from Indosiova Health Science Private Limited, Star 500 Distributor. Yes. సో నిన్న నేను చెప్పాను మనకి పెద్ద ఈవెంట్ జరగబోతుందని ఆ హాల్ కూడా చూపించాను. రియలిస్ట్ తిరుపతిలో ఒక పెద్ద ఈవెంట్, అద్భుతమైన ఈవెంట్ జరగబోతుంది. ఆ ఈవెంట్ పేరు ఏమిటంటే 600 వీక్స్, 600 వారాలు కంప్లీట్ చేసుకుంది ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. 600 వారాలు, 600 వీక్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నటువంటి కంపెనీ ఇండస్ట్రీవా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో మనకి రేపు జరగబోయే ప్రోగ్రామ్, 600 వీక్స్ జరగబోయే ప్రోగ్రామ్ కి ఎవరు వస్తున్నారో తెలుసా? మెస్పరైజ్ అయిపోతారు. అటువంటి అద్భుతమైన పీపుల్స్, చాలా వండర్ఫుల్ పర్సన్స్, ఇద్దరు సూపర్ పర్సన్స్ వస్తున్నారు. సో వాళ్ళని మనం కలవాలంటే నార్మల్ గా కలవడానికి వాళ్ళతో వీలే కాదు. ఇటువంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినప్పుడే వాళ్ళని మనం మీట్ అవ్వడానికి వీలవుతుంది. వాళ్ళు నార్మల్ పర్సన్స్ కాదు మై ఫ్రెండ్స్. వాళ్ళు వారానికి 2.5 లక్షలు సంపాదించేటువంటి పర్సన్స్. నేను ఇంతకుముందు మీకు ఎన్నోసార్లు చాలా మందికి నేను ప్రెజెంటేషన్ చేసినప్పుడు చాలా వరకు అందరికీ చెప్పాను, వీక్లీ 2.5 లాక్ ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది ఈ ఆర్గనైజేషన్ లో. అదే విధంగా వారానికి 2.5 లక్షలు సంపాదించే వ్యక్తులు మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు. 100 మెంబర్స్ అని చెప్పాను. అందులో టూ మెంబర్స్ వస్తున్నారు. ఒక పర్సన్ విఏసి మెంబర్ అచ్యుత్ రమేష్ సార్. ఆయన నార్మల్ పర్సన్ కాదు, విఏసి మెంబర్, వివా కౌన్సిల్ లో మెంబర్ ఆయన. అటువంటి ఒక పెద్ద పర్సన్. ఇంకొక పర్సన్ రామకృష్ణ గవిర్నేని, వైట్ డైమండ్ ఎగ్జిక్యూటివ్. ఆయన టాప్ 10 లో 1%, టాప్ 10 మెంబర్స్ లో 1%. ఐకాన్ అచీవర్. నార్మల్ పర్సన్స్ కాదు, వాళ్ళిద్దరు సూపర్ పర్సన్స్. ఇక్కడ ఈ ఇంట్లో ఈయన అచ్యుత్ రమేష్ సార్, ఈయన రామకృష్ణ గవిర్నేని. సో వీళ్ళు ఇక్కడ లోకల్ పర్సన్ మనకి ఇళ్ళ వెంకట సార్. తిరుపతిలో 7 years నుంచి టీంను బిల్డ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న వ్యక్తి. మన ఆర్గనైజేషన్ లో డాక్టర్ గారు ఉన్నారు. ఈయన వచ్చేసి మల్లికార్జున్ సార్. ఈయన మేడము, ఈయన కూడా డాక్టర్. సో పిఎంపి ప్రభావతి మేడం. సో వీళ్ళందరి ఆర్గనైజేషన్ లో అందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్. నార్మల్ గా వాళ్ళ లైఫ్ లో మనలాగా ఎన్నో స్ట్రగుల్స్ ని ఫేస్ చేసి వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ లోకి వచ్చిన తర్వాత ఎంతగానో హైలీ సక్సెస్ అయ్యారన్నమాట. అటువంటి సక్సెస్ అయిన పీపుల్స్ ఎంతో మంది చెప్తుంటారు, నెట్వర్క్ మార్కెటింగ్, దాంట్లో సేల్స్, ఇట్లా ఈ విధంగా మనం చెప్పినవి సింపుల్ గా తీసుకున్న విషయాలన్నింటినీ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఈ రేంజ్ కి వెళ్ళారు. ఈ రోజు ఒక ప్రోగ్రామ్ కి వాళ్ళని ఇన్వైట్ చేసి మనం వాళ్ళు వస్తున్న చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నాం. అటువంటి పర్సన్స్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మాత్రం అటెండ్ అవుతారు. వాళ్ళు కూడా మీలాగా నాలాగా స్టార్టింగ్ స్టేజ్ లో ఎన్నో కష్టాలు, కంపెనీలో ప్రొడక్ట్స్ ని తీసుకొని పీపుల్స్ దగ్గరికి వెళ్ళడము, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి ఎన్నో చేసి ఈ రోజు వాళ్ళు వారానికి 2.5 లక్ష, నెలకి 10 లక్షలు, అక్షరాల 10 లక్షలు సంపాదిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, అవునా? ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో మనం ఉంటే మన లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. సో ప్రతి ఒక్కరూ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇండస్ట్రీవా. ఎందుకు సార్ అంత గట్టిగా చెప్తున్నారు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని చెప్పి? వేరే ఆర్గనైజేషన్ లో దేంట్లో ఉంది చెప్పండి, మీరే చెప్పండి. ఈ రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, రేపు నేను చెప్పిందంతా వాస్తవమా కాదా అని కనుక్కునే దానికోసమైనా మనకి రియలిస్ట్ లో ఆఫ్టర్నూన్ మనకి 17వ తేదీ మధ్యాహ్నం 3:30 మనకి ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 3:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి. ఎంట్రీస్ నార్మల్ గా మనం 500 మెంబర్స్ తో చేస్తున్నాము. లిమిటేషన్ 500 మెంబర్సే, ఎక్కువ మంది లేదండి. ఈ 500 మందితో మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము. మీరు ఫస్ట్ వస్తే మీకు అందులో స్పేస్ ఉంటుంది. ఆ పెద్ద హాల్, ఎంత పెద్ద హాల్ అంటే దానికి నియర్లీ 600 పీపుల్స్ క్యాపబిలిటీ. అందులో 500 మెంబర్స్ తో 90% మనం హాల్ ఫిల్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ ఆర్గనైజేషన్ లో ఖచ్చితంగా మీరు ఉండి ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. నాది గ్యారంటీ. అక్కడ మనకు అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్స్ లో మనం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఈ ఆర్గనైజేషన్ లో ఎంటర్ అవబోతున్నాం. సో ఈ ఆర్గనైజేషన్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎటువంటి అమౌంట్ కానీ ఏమి తీసుకోవడం జరగదు. మనకి ఈ ప్రోగ్రామ్ కి మాత్రమే కాస్ట్ ఉంటుంది. సో వచ్చే పర్సన్స్ నార్మల్ పర్సన్స్ కాదు. సో అక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాదర్ చేసుకోవడానికి జస్ట్ 350 రూపాయలు మాత్రమే ఎంట్రీ టికెట్. 350 రూపాయలు ఎక్కడ పోతుంది ఫ్రెండ్స్? ఒక మూవీకి వెళ్తే 350 రూపాయలు ఖర్చు అవుతుంది.
మనం ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఏదైనా ఒక బిర్యానీ తినడానికో లేదా ఏదైనా ఖర్చు చేయడానికి ఈజీగా 500 రూపీస్ ఖర్చు అవుతుంది. తిరుపతిలో బయటికి వచ్చి అలాగా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు 1000 రూపీస్ ఖర్చు అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. బట్ నో యూజ్, ఏమి యూజ్ లేదు, వేస్ట్ ఆఫ్ మనీ. మనం దాన్ని మన ఎంజాయ్మెంట్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఎంజాయ్మెంట్ అనేది ఖర్చు చేస్తే ఎంతైనా జరిగేదే. బట్ మన లైఫ్ లో సంపాదించుకోవాలంటే దానికి చాలా కష్టపడాలి. ఆ కష్టం మనం ఈ ఆర్గనైజేషన్ లో పడితే. సో మా సార్ ఎప్పుడు ఒక విషయం చెప్పేవారు, పేదరికంగా ఉండడం కష్టమా, ధనవంతుడిగా ఉండడం కష్టమా? పేదరికంగా ఉండడము కష్టమే, ధనవంతుడిగా ఉండడము కష్టమే. పేదరికంగా ఉండాలంటే లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాలి. ధనవంతుడిగా ఉండాలంటే జస్ట్ 3 to 5 years కష్టపడినామంటే మనం ధనవంతుడిగా అయిపోవచ్చు. సో ధనవంతుడిగా అవ్వడం అంటే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. మనం అనుకున్నది ఏదైనా కూడా ఇమ్మీడియట్లీగా మనం పర్చేస్ చేసే విధంగా ఉండాలి. ఏదైనా మన ఇంట్లో వాళ్ళు అడిగినా, సడన్ గా ఏదైనా మనకి ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా దేనికి మనం వెనకాడకూడదు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మధ్యలో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే వాళ్ళకి మనీ అడ్జస్ట్ అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది. కరెక్టా? ఎస్. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు రాకుండా మనం మన లైఫ్ లో ఎంతగానో ఎదుగుతూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేస్తూ లైఫ్ లో ముందుకెళ్ళాలి. ఆ విధంగా మనం సక్సెస్ అయితేనే మనకు మంచి పేరు అనేది ఉంటుంది. సో డబ్బులు ఒకటే సంపాదించుకోవడం కాదు, ఇక్కడ మనకు పేరు కూడా వస్తుంది. పేరు సంపాదించుకోవాలంటే చాలా కష్టం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడున్న సమాజంలో పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టం. మనం ఏం చేసినా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు. బట్ ఈ ఆర్గనైజేషన్ లో మనం చేస్తే వేలెత్తి చూపించే వాళ్ళు ఉన్నారు, అభినందనలతో తప్పట్లు కట్టే వాళ్ళు ఉన్నారు. ఎస్. సో మనల్ని అప్రిషియేట్ చేసే పీపుల్స్ బయట ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ లో లేదు మై డియర్ ఫ్రెండ్స్. మనల్ని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని అప్రిషియేట్ చేసేవాళ్ళు. బట్ ఈ ఆర్గనైజేషన్ లో మాత్రం మనల్ని అప్రిషియేట్, వాళ్ళ హార్ట్ఫుల్ గా అప్రిషియేషన్ చేస్తారు. అది ఎలా ఉంటుంది అనేది రేపు 3:30 నిమిషాలకి తిరుపతిలో లీలామహల్ సర్కిల్ దగ్గర రీనెస్ట్ హోటల్లో జరగబోయే ప్రోగ్రామ్ కు మీరు కానీ అచీవ్ అయినారంటే మన కంపెనీలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. వాటిని అన్ని మీరు తెలుసుకుంటే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మలేషియా. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే మన మనీ యూజ్ చేసుకొని వెళ్ళాలి. అన్నిటికీ వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనం ఏదైనా వెళ్ళాలని అనుకోవడమే కానీ చేయాలంటే మనీ ప్రాబ్లం. ఎస్. ఆ ప్రాబ్లం నుంచి, ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నుంచి బయటకు రావడానికే మనకి ఇండస్ట్రీగా ఇందులో మీరు డబ్బులు సంపాదించుకోవడమే కాకుండా ఫారెన్ ట్రిప్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు మన కంపెనీ రీసెంట్ గా మలేషియా ట్రిప్ ని అనౌన్స్ చేసింది. ఆ ట్రిప్ లో మీరందరూ ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటే ఒక విషయం, రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి మీరు అటెండ్ అయ్యి మీరు క్వాలిఫై అయ్యి మీతో పాటు ఒక ఇద్దరిని క్వాలిఫై చేసుకుంటే మనకి హైలీ సక్సెస్ఫుల్ గా మీరు ఆ ప్రోగ్రామ్ కి రీచ్ అవుతారు. ఎస్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా మీరు అందరూ అటెండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్, జై ఇండస్ట్రీ.